అరే అర్జెంటుగా ఓ 10,000 ఉంటే కొట్టురా, జీతం రాగానే ఇస్తా గాని అని దోస్తు ఫోన్ చేస్తే ఇయ్యాలనా వద్దా? ఇస్తే మళ్ళీ ఇస్తాడా సతాయిస్తాడా అని డౌట్ పడతారు. అదే ఓ 1,00,000 అడిగితే ఏ గంత పైకం నా కాడెక్కడిదిరా అంటారు కూడా. ఒకళ్ళు ఇచ్చిన కాగితం రాసుకొని స్టాంప్ అంట పెట్టి సంతకం పెట్టించుకొని జమానత్ ఇంకోళ్ళతోటి సంతకం పెట్టిస్తారు. చేతులకెళ్ళి పైస పోతే అంత అలకగా రాదని కొందరు నమ్మిక. అయితే ఆడోవడో తెలియదు, ఏడుంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు కానీ 1000 లక్షలు పెట్టి మోసపోతాండ్రు. గదేనబ్బా బెట్టింగ్ యాప్ల బాగోతాం. బెట్టింగ్ యాప్లతోటి పబ్లిక్ ఆగమైతున్నారు, అప్పుల పాలవుతున్నారు. కొందరు పానాలే తీసుకుంటారు అని లొల్లి అవుతుంటే అవు వాజివే అని ముంగట్టుకొచ్చిన వాళ్ళు తక్కువ. ఇవాళ ఈ అన్న హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చి వివరాలు మొత్తం చెప్పిండు. పేరు రాంబాబు, ఆంధ్రాలో నెల్లూరు జిల్లా. ఏం జరిగిందో జర చెప్పే. పండబ్లైట్ యాప్ అనే ఒక బెట్టింగ్ యాప్ ఆడాను సార్. 80 లక్షల వరకు నష్టపోయాను సార్ ఇప్పటి వరకు. అబ్బరే కొండో 80 లక్షలు లాస్ అయిందట బెట్టింగులు పెట్టి. గంతగనం ఎట్లా పోగొట్టుకున్నావన్నా? తొలిసారి 10,000 పెట్టాను సార్. 1 నెలలో 3 లక్షల రూపాయల వరకు లాభం వచ్చింది సార్. నాకు అబద్ధం ఎందుకు, 3,50,000 రూపాయల వరకు లాభం వచ్చింది. కొంచెం అప్పులు తెచ్చుకున్నాను సార్. మంచిగానే సంపాదించినావు, మరి అటెంకేమైంది? తర్వాత నుంచి వస్తున్నాయి పోతున్నాయి. ప్రతి నెల 2 లక్షల నుంచి 3 లక్షలు నష్టపోతూనే ఉన్నా. మొత్తం నేను చేసిన మొత్తం అప్పులే సార్. నా సొంత డబ్బులు ఓన్లీ గోల్డే సార్. నాది 15 లక్షల వరకు గోల్డ్ నాది బ్యాంకులు తాకట్టు పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ ఒకసారి సూసైడ్ చేసుకున్నా సార్. సూసైడ్కి అటెంప్ట్ చేసా, మా అన్న కూడా కాపాడు. పాపం అప్పులు కట్టలేక పానం తీసుకోపోయిండట. మరి బెట్టింగ్ యాప్లకు ఎట్లా అలవాటు అయినవే? సినీ ఫీల్డ్కి సంబంధించిన యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ పలానా గేమ్ క్యాసినో ఆడండి ఇంత డబ్బులు వస్తాయి. బాలకృష్ణ సార్ గారు ప్రభాస్ చేతికి ఒక గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఆ షోలో ఫండబ్లైట్, రియల్మీ అట్లా చూపించేటప్పుడు మనం అదే కొంటాం కదా. వాళ్ళు అన్నను గింతగానం ఆగం చేసిన పుణ్యం మన సెలబ్రిటీలదేనట. 1000 పెడితే 5,000 వస్తాయి, 20,000 పెడితే 1,00,000 వస్తాయి అని ఉబ్బిచ్చి యాప్లు డౌన్లోడ్ చేసుకునేటట్టు చేస్తారు. వాళ్ళదేం పోయింది, యాప్ కంపెనీ వాళ్ళు పైసలు ఇస్తారు. చిన్నోళ్ళే నిమిషం వీడియోకు 1,00,000 గుంజబట్టారు. ఫస్ట్ లో మంచిగానే వస్తాయి. ఆశతోటి పెట్టుకుంటా పోతా ఉంటే ముంచుకుంటా పోతానే ఉంటారు. ఏడుంటారో ఎట్లుంటారో ఎవరికి తెలియదు. అంతా ఆన్లైన్ మాయా. ఈ యాప్ వాళ్ళు మనల్ని నిలదీయడానికి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియట్లా. మొట్టమంతా ఆ యాప్ వాళ్ళు కానీ బెట్టింగ్ ఆడిన వాళ్ళకి ఎవరు ముక్కలుగా నరికేస్తారు సార్ వాళ్ళని. నేను ఒక్కనే కాదు, అంత కోపంతో ఉన్నా సార్. ఇంత చక్కటి యాప్లను ఎంకరేజ్ చేసి మంది కంటగడుతున్నందుకే యాక్టర్లు, యాక్టర్ అమ్మలు, సెలబ్రిటీల మీద కేసులు అవుతున్నాయి. యాంకర్ శ్యామల హైకోర్టుకు పోయి అరెస్ట్ కాకుండా ఆర్డర్ తెచ్చుకుంటే అయ్యో మాకు తెలియక పబ్లిసిటీ చేసినామని కొందరు బొంకుతున్నారు. సినిమాలో పనిచేసేవాడు తిరిగిపోవడం దానిలో కాలాంతకుడు అన్ని విషయాలు తెలుసు. నాకే ఫోన్ చేశాడు ఆన్లైన్ అంటే చెప్పుదా పోతాను, మళ్ళీ ఫోన్ చేశాను. అగనట కామ్రేడ్ నారాయణగిన ఫోన్ చేసిరట బెట్టింగ్ యాప్ లో యాక్టింగ్ చేయమని. అప్పట్లో చిరంజీవి సార్ కూల్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు మందలిచ్చి బంద్ చేయించినట్టు అడ్వర్టైజ్మెంట్ వచ్చే డబ్బులు ఈ చిరంజీవి రక్త నిధి ఉంది కదా, దానికి ఖర్చు పెడుతున్నాం. చెడిపోయిన రక్తానికి మనం బాగు చేయడానికి ఖర్చు పెడతారా? ఇదేం అన్యాయం ఇది అని అంటే మరుసటి రోజు ఫోన్ చేశాడు, మాకు 3 నెలలు టైం ఇవ్వు, ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి సాధ్యం కాదండి. కరెక్ట్గా 3 నెలల తర్వాత ఆపేశాడు. చూసిండ్రు కదా బెట్టింగ్ యాప్ లో బాగోతాం, సెలబ్రిటీల పబ్లిసిటీ, పబ్లిక్ మోసపోవుడు. ఇక నాన్న గిసొంటి బంద్ అయ్యిండ్రి, లేకుంటే మంది మాటలు పట్టుకొని మర్వానం పోయిన కథ అవుతుంది.